నా పేరు జిఎస్ఎన్ రెడ్డి, కందుకూరు గ్రామం, వేమసూరు మండలం, ఖమ్మం జిల్లా. నేను డాన్ 75 అనే రకాన్ని వేయటం జరిగింది. అది ఈరోజు కుప్ప వేయటం జరుగుతూ ఉంది. నేను కుప్ప మీదనే ఉన్నాను. ఈ వడ్లు యొక్క ధాన్యం నాణ్యత చూసినట్లయితే మధ్యస్థ సన్న గింజ, బీపీటీన పోలినటువంటి గింజ. ఇది బీపీటీ కన్నా కొంచెం మందంగా ఉంటుంది. మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ రిక్రూట్మెంట్కి వెళ్తుందా వెళ్ళదా అనేది నేను చూస్తూ ఉన్నాను. సార్ మాకు చెప్పింది ఏంటంటే, ప్రయాస్ సారు ఇది మీకు గవర్నమెంట్ న్యామ్స్కి అందుతుంది అని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు చూడాల్సిన అవసరం ఉంది. రైతు కష్టం ఎవరికెరుగు. పైన చూస్తే మబ్బులు ఉన్నాయి, నూర్చుదామంటే ఇబ్బందికరంగా ఉండి, సరే 2 రోజులు ఆగిన తర్వాత నూరుద్దాంలే అని చెప్పేసి కుప్ప వేయటం జరుగుతూ ఉంది. 40 సెంట్లు విస్తీర్ణంలో వేయటం జరిగింది. పంట అయితే మంచిగా ఉంది. ఎకరానికి 40 క్వింటాలు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. చూద్దాం కుప్పకు నూర్చిన తర్వాత. గడ్డి కూడా బాగానే బలి ఉంది. ఇది 40 సెంట్లు విస్తీర్ణంలో కుప్ప అంటే ఎవరు నమ్మరనమాట, అంత ఎక్కువగా ఉంది. రబీ సీజన్లో ఇంత గడ్డి బయలుదేరుతుందంటే పశుగ్రాసం కూడా చాలా హైగా ఉంటుంది అనిపిస్తుంది. ఎత్తు మాత్రం ఎక్కువ ఎదగలేదు అని నార్మల్గానే 100 సెంటీమీటర్ల హైటే ఉంది. దుబ్బు చేత కొంచెం తక్కువగా ఉంది. అంటే 15-16 కంకులు ఉన్నాయి ఒక్కొక్క దుబ్బులో. వెన్నులో గింజల సంఖ్య 400 ఉన్నాయి. 350 నుంచి 450, అంటే మధ్యస్థంగా మనం లెక్కేసుకున్నట్టయితే 400 గింజలు యావరేజ్గా ఉంటామని. ఇది మంచి వెరైటీగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.